హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మిస్సెస్ అనుష. ఎలా ఉన్నారండి మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చి నియర్లీ 8 months బ్యాక్ వీడియో అండి. రిషి బర్త్డే వ్లాగ్ అనమాట. నేను చాలా కంటెంట్ ఉంది దాంట్లో ఎడిట్ చేసే టైం లేక అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. అట్ లాస్ట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీడియో. సో ఇది వాడి 8th బర్త్డే వ్లాగ్ అనమాట. సో లేట్ అయినా మీరు ఎంజాయ్ చేస్తారని పోస్ట్ చేస్తున్నానండి. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే మార్నింగే వాడికి ఆల్రెడీ వాడు అడుగుతాడు కొన్ని గిఫ్ట్స్. సో మేము తీసుకొని వాడికి సర్ప్రైజ్ ఇస్తామన్నమాట ఎర్లీ మార్నింగ్. సో యాజ్ యూజువల్గా ఈసారి మాత్రం వాడు బాహుబలి దగ్గర కేక్ కట్ చేస్తాను అన్నాడు. సో ఇంకా ఆప్షన్ అంటూ ఏం లేదు. ఇక్కడ బాహుబలి సెట్ అయితే మాత్రం రామోజీ ఫిలిం సిటీలో ఉంది కదా. సో ఇంకా అక్కడికి ప్లాన్ చేసామన్నమాట వీడి బర్త్డే. సో ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను, చూసేసేయండి. రామోజీ ఫిలిం సిటీకి స్టార్ట్ అయిపోయామండి. సో ఇప్పుడైతే ట్రిప్ స్టార్ట్ అవుతున్నాము. అక్కడ నా ప్లాన్ ఏంటంటే వాడు ఫ్రెష్గా ఉన్నప్పుడే కేక్ కట్ చేపిద్దాము అని అనుకున్నాను. బట్ అక్కడ ట్రిప్ ప్లాన్లో మాత్రం ఆఫ్టర్నూన్ 3 o'clockకి బాహుబలి సెట్ దగ్గరికి వాళ్ళు తీసుకెళ్తారంట. వెళ్ళాలి అనుకుంటే మాత్రం 8 or 8:30 కల్లా స్టార్ట్ అయిపోండి. సో కంప్లీట్గా అయితే మీరు ఇంటర్నల్గా కంప్లీట్గా అయితే ట్రిప్ అయితే మళ్ళీ లోపల 5 o'clock ఎండ్ అయిపోతుంది కాబట్టి నైట్ కూడా ఒక కార్నివల్ ఉంటుందండి. మేమైతే కార్నివల్కి ఉండట్లేదు. సో 5 o'clock ట్రిప్ ఎండ్ చేసేసి వచ్చేస్తున్నాము. ఇప్పుడైతే ఫిలిం సిటీ అయితే చూసేసేయండి. పార్కింగ్ నుంచి ఒక బస్ అరేంజ్ చేస్తారండి. మనం ఇంకా టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్నాక సో ఆ బస్ ఎక్కేస్తే లోపలికి తీసుకొస్తారు. తర్వాత ఇంకో బస్ ఇస్తారండి మనకి. సో ఆ బస్లో ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ మొత్తం టూర్ అంతా ఆ బస్లో మనం వెళ్ళొచ్చు అనమాట. ఇదే అండి ఆ బస్సు. సో 2 buses చేంజ్ అవ్వాలి. ఒక బస్ వచ్చి పార్కింగ్ నుంచి లోపల స్టూడియోలో తీసుకొస్తారు. ఇంకోటి ఏమో ఇక్కడ టూర్కి ఎక్కాలన్నమాట. మనం బాహుబలి మూవీలో వాటర్ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడే అంట తీసింది. बिग शूटिंग फ्लोर्स जो बड़ा बड़ा सेट डालना है तो डायरेक्टर साहब फ्लोर्स के अंदर सेट डाल के शूट करते हैं. ये बिग शूटिंग फ्लोर्स అంటే పెద్ద పెద్ద సెట్ చేసినప్పుడు డైరెక్టర్ గారు ఫ్లోర్లో సెట్ షూట్ చేస్తారు. రైట్ సైడ్ చూడండి, ఇది భాగవతం సెట్ అండి. చాలా బాగుంటుంది ఇది. అండ్ నేను రత్న మా 2nd anniversary వచ్చామండి. తర్వాత ఇప్పుడు రిషిగడ్ 8th birthdayకి వచ్చామన్నమాట ఇక్కడికి. అండ్ ఇక్కడ సేమ్ ఒక క్లిక్ తీసుకున్నాము 2nd anniversary అప్పుడు. సేమ్ పిక్చర్ ఇక్కడ ట్రై చేసాము. అది మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తాను, చూడండి.
ఇది రైల్వే స్టేషన్ సెట్ అండి. लोकेशन देख सकते हैं हिंदी मूवी टार्जन द वंडर कार में देख सकते हैं और तेलुगु में दूर मूवी में చూడొచ్చు लोकेशन में. आप सभी टीवी सीरियल देखते हैं ना, तो टीवी सीरियल में दूर मूवी लो ఇక్కడ తీశారంట. ये हमारे पास है ना परमानेंट रहेगा आपके राइट साइड. ఈ ప్లేస్ వచ్చి లండన్ స్ట్రీట్ అంట అండి. సో లండన్లో హౌసెస్ అన్నీ ఇలా ఉంటాయంట. సో ఫొటోస్కి అయితే చాలా బాగుంది ఈ స్పాట్. ఫైనలీ బాహుబలి సెట్కి అయితే వచ్చేసామండి. హోల్ రామోజీ ఫిలిం సిటీలో నాకు నచ్చిన ప్లేస్ అయితే ఇదేనండి. చాలా బాగుంది, మూవీ చూసినట్టే ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ ఫుడ్కి ఆప్షన్ అయితే ఇది ఒక ప్లేసేనండి, బట్ మచ్ ఆఫ్ కాస్ట్లీ అనమాట. ఫుడ్ చాలా కాస్ట్లీ ఉంది, బట్ క్వాంటిటీ ఎక్కువ ఇస్తున్నారు, బట్ టేస్ట్ కూడా ఏమో అంత లేదన్నమాట. చాలా కాస్ట్ ఉంది ఫుడ్. అండ్ అప్పుడు టైము 3 అయిందండి. సో మార్నింగ్ మనం 9కి ట్రిప్ స్టార్ట్ చేస్తే 3 o'clockకి బాహుబలి సెట్ దగ్గరికి తీసుకొస్తారు. దీని తర్వాత జస్ట్ మూవీ మ్యాజిక్ అనుకుంటా అండి, అక్కడికి వెళ్ళాము. ఇంకా తర్వాత రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ రిషి గారితో కేక్ కట్ చేపిద్దాం.
రిషిగాడు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు అండి. అండ్ దీంతో వదులుతాడా వాడు, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాడు. అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో అని. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నా అన్ని అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అందరి విషయాలు మీ ఇంటికాడికి ఉండాలని కోరుకుంటున్నాను. బై బై, సీ యూ, టేక్ కేర్.